ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. సింధు, దాదాపు మనకు ఏదైతే 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం ముగిసింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము రాష్ట్రపతి భవన్ కి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. దాదాపు ఇక్కడ ముఖ్యంగా 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారము అన్నది ముగిసినటువంటిది. దాదాపు మనకు 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. ఏదైతే వర్షాకాల సమావేశాల్లో రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్కడ్ ఒక సంచలనమైనటువంటి ఒక విషయం అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా తర్వాత ఎవరు అంటే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరన్న దానికి, తర్వాత ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. ఇటు సిపి రాధాకృష్ణన్ పోటీ చేయడము, తర్వాత విజయం సాధించడము, ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం ముగిసింది. అయితే ముఖ్యంగా దీనికి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో అయినటువంటి అన్ని పార్టీల ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీకి చేరుకోవడము, తర్వాత ముఖ్యంగా ఆ సమయంలో కీలకంగా అంటే గోవా గవర్నర్ కూడా సమావేశం కావడము, తర్వాత అశోక్ గజపతి రాజుతో సమావేశమయ్యారు. తర్వాత రాత్రి 1 గంట సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చేరుకోవడము, తర్వాత ఇక్కడ ఏదైతే ఉదయం నుంచి కూడా మనము ఎక్స్క్లూజివ్ గా మన విజువల్ చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సెక్యూరిటీ తోటి ఇక్కడ నుంచి బయలుదేరి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరడం జరిగింది. ఎందుకంటే ప్రతి నాయకుడికి కూడా ఒక సెక్యూరిటీ అంటే రాష్ట్రపతి భవన్ కి సంబంధించినటువంటి లోపలికి తీసుకెళ్లేందుకు కూడా ఒక సెక్యూరిటీ పర్సన్ ని కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళని స్వాగతించడం కొరకు కూడా ఆ విధంగా అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్విటేషన్ మీద ఒక సెక్యూరిటీ పర్సన్ అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం అధికారికంగా కూడా ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఎక్స్క్లూజివ్ గా 9:30 సమయంలో ఇక్కడ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రపతి భవన్ కి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రము ఏదైతే రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్కడ్ కూడా ఇక్కడికి సమావేశానికి అంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వేడుకకు హాజరయ్యారు. అటు వెంకయ్య నాయుడు గారు కూడా హాజరయ్యారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా. అయితే ముఖ్యంగా ఈ సమావేశం మాత్రము అంటే ఏదైతే ఈ మొత్తం అంతా కూడా సెరమనీకి సంబంధించినటువంటిది దాదాపు ఇంకొక అరగంటలో అందరూ కూడా కంప్లీట్ అవుతుంది. అనంతరం దాదాపు ఇక్కడ అంటే ముఖ్యమైనటువంటి నేతలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు అంటే ఈ ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత కూడా రాజ్యసభకు సంబంధించినటువంటిది సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటిది రాత్రి కొంత లేటుగా సమాచారం ఇవ్వడంతో కూడా కొంతమంది ఇక్కడ ఢిల్లీలో లేకపోవడము, కొంతమంది ఉండడంతో కొంత హడావుడి నెలకొన్నది అన్నటువంటిది మాత్రము సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే ఉందో కార్యక్రమం మనం చూస్తున్నాము. అంటే అంతా కూడా చాలా ప్రోటోకాల్ కి సంబంధించినటువంటిది, అంత సెక్యూరిటీ దాదాపు మనకు ఏదైతే వెహికల్స్ కాన్వాయ్ వెళ్ళినప్పటి నుంచి కూడా దాదాపు ఒక అరగంట సేపు పాటు కూడా మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా క్లోజ్ చేసినటువంటిది. లోపల ఏదైతే కార్యక్రమం ఉందో తర్వాత ఇదంతా ముగిసిన అంతవరకు కూడా హై ప్రోటోకాల్ ఉండేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే అంటే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం అంతా ఈ సమావేశంలో కూడా ఇక్కడ కీలకంగా కొంతమంది నేతలతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అనంతరము తిరిగి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అమరావతికి వెళ్తారు అన్నటువంటిది ఏదైతే ప్రెస్ నోటు విడుదలైనటువంటి సందర్భము. అయితే ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సంబంధించినటువంటి షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ వేడుకకు అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పార్టీలకు ఈ ముఖ్య ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఏదైతే ఉపరాష్ట్రపతి వేడుకకు సంబంధించినటువంటి మాత్రం రాష్ట్రపతి భవన్ లో చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.